ఓకే, నమస్తే బాబాయ్. ఏం సంగతి ఏంటి, ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది రిక్షా అంతా? అదే రిక్షా చెప్తున్నారా? ఇప్పుడు అన్ని ఆటోలు బైక్లు. ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు రిక్షా? 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు చెప్తున్నారా? 35 సంవత్సరాలు అంటే అప్పుడు ఆటోలు కానీ అప్పుడు లేవు ఆటోలు. రామారావు ఉండడు 83 ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కానీ అంత ముందు కానీ ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ కానీ రిక్షాలో ఉండేది. అన్ని ఆటోలు ఎక్కువ ఉండేవి కాదు. రిక్షాలు గుర్రపళ్ళు ఉండేవి. నేను రిక్షా తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు చూస్తుంటే అసలు మీరు అసలు దాని నుంచి తిరుగుతానే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఎక్కలేదు మీరు రిక్షా. వణికిపోతుంది చెయ్యి కూడా. మరి ఎలాగా ఇంట్లో పరిస్థితి? ఎంతమంది పిల్లలు మీకు? 4 కొడుకులు, 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఎవరి దారాలు పోయారు. ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏమో బాగా చేసుకోరు. దాని మీద 50,000 50,000 తీసుకున్నారు. నేను కట్టుకుంటాను, నేను చేసుకుంటాను, నీకేంటే నువ్వు కట్టోడా తెచ్చోడా అంటున్నారు. పోలీసులు తీసుకొస్తే రోజు చెప్తాడండి మమ్మల్ని, మా మీద కొత్తగా 5,000 చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇల్లు ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ? ఇదివరకు బుధవారం కాడ ఉండేవాళ్ళం. అక్కడిని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాం. అద్దెకా లేకపోతే సొంతమా? అక్కడికి ఉంది. ఇంకా పిల్లగాడు ఒకటి ఉన్నాడు, చిన్నాడు. ఆడి కాడ ఉంటున్నాను. చూస్తున్నారా వాళ్ళు అంత బాగా? వాళ్ళు 3 వెళ్ళిపోయారు ఏరుగా. ఈ ఒక్కడే ఉన్నాడు. పెళ్ళిందా? పెళ్లి కాలే, అందుకని చూస్తున్నాడు. ఏం చూస్తాం, అదే చూస్తాం. ఆడు అలాగే అయిపోయాడు. ఇద్దరు బాగుండేది. అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ చచ్చిపోయింది. అయితే బాగుండేది. రిక్షా పెట్టి ఏమైనా సంపాదించారా మీరు? ఏం సంపాదించి ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను. అందరికి పెళ్లి చేశాను. ఎవరు చూడలా. మరి ఈ రిక్షా పరంగా ఈ తొక్కుడు ఇవన్నీ చూస్తుంటేనే మీకు ఫిక్స్ అయిపోతారు కానీ ఎవరు జనాలు ఎక్కువ. మరి ఎలాగా రోజుకి ఎంత వెళ్తారు పొద్దున్న నుంచి దాకా? ఏం దాకా ఎప్పుడు దాకా 4 ఇంటి 3 ఇంటి దాకా ఉంటాను, వెళ్ళిపోతాను. 100 200 150 200 అదే భోజనానికి బయట అంతే. మధ్యాహ్నం పూట ఇక్కడ ఎక్కడ తెచ్చుకుంటాను. 50 రూపాయలు. సాయంత్రం పూట వెళ్తే అంత మొత్తం పెడతారు. అదే 50 వచ్చి పెడతారు అంతే. ఇంకా మరి ఎలా చేద్దాం అనుకుంటున్నారు తర్వాత? ఇంకా మీరు ఎలా బతకాలి? గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా మీరు కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నాను, ఎవరు పట్టించుకోవట్లే. గవర్నమెంట్ లో ఏమన్నా మీకు రిక్షా వాళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చాయా? ఆటో వాళ్ళకి, కారు వాళ్ళకి ఇచ్చారు కానీ మీకు ఏమి ఇవ్వాల. మీరు అసలు కనుమరుగైపోయారు మొత్తం. అసలు లేనే లేదు. అసలు అసలు కనబడుతున్నాయి, కనబడట్లేదు. అసలు మీరు ఎక్కి దిగితే డబ్బులు ఎంత తీసుకుంటారు? దూరాన్ని బట్టి 20 రూపాయలు ఇస్తారు, 30 ఇస్తారు. అంతే. దూరాన్ని బట్టి ఆటో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి. 20 25 30 ఆటో వాళ్ళు కూడా వెళ్ళిపోతాయి. గిరాకీ లేదు.
ఎంతమందిని ఎక్కించుకుంటావు ఇక్కడ నువ్వు? ఏది ఎక్కితే ఇద్దరు ఎక్కుతారు, అక్కడ ఎక్కుతారు అంతే. 20-30 రూపాయల కోసం 2-3 2 కిలోమీటర్లు తొక్కాలి. మరి ఎప్పటి నుంచి తొక్కుతున్నా? 30 సంవత్సరాల నుంచి. ఓపిక ఎలా ఉంది నీకు అసలు? అలాగే ఏం చేస్తాను, నడిపెట్టావా జనాలు ఎక్కించుకొని తొక్కుతావా? ఎక్కుతాను. ఓపిక ఉందా ఇంకా? ఆ చేతులు గీతులు అన్ని వాసిపోయినాయి అంటున్నావు మరి. అయ్యో బాగా కష్టమైంది బతకడం. నాయనమ్మ ఎప్పుడు చనిపోయింది? 7 సంవత్సరాలు అవుతుంది చచ్చిపోయి. అప్పుడు కాదు నేను ఎవరు చూడలేదు, ఏం లేదు. ఎవరి కాదు ఏమన్నా తిరిగి మొత్తం అయిపోయింది. పిల్లలు చూస్తున్నారా? చూస్తలే. మాకే లేదు, నీకేం చూస్తా, నీకేం చేస్తాను. మాకే పనులే ఉన్నాయి, ఏ ఉద్యోగాల బాగా మేమే కూలీలు చేస్తాము. మా 3-4 రోజులు అయితే అసలు ఏమి లేదు ఇంకట. మన గవర్నమెంట్ హాస్పిటల్ కలిపి పిండి కట్టేసారు. అవి ఏమో బాగా ఇదైపోయింది. ఎందుకు ఏమైంది? చెయ్యి ఆటో కూడా గుద్దాడు. ఆటో కూడా డబ్బులు ఇచ్చాడు. గుద్ది లేచేపాటికి వాసిపోయిందిగా, మొత్తం వాసిపోయిందిగా. మరి గవర్నమెంట్ హాస్పిటల్ కదా, చూసేవాడు లేడు. ఈరోజు ఎవరు లేరు అంటున్నాడు. ఆపరేషన్ చేయాలంటే ఎవరు లేరంటే ఎవరు లేకపోతే ఏం లేదని పిండి కట్టేసేసి పంపించేసాం. చెట్టుగా అలా అదంతా వాసిపోయింది. ఎవరైనా తెచ్చుకో చూస్తాము, ఎవరు లేకపోతే ఒక్కరి వాళ్ళని చూసుకోవడం, అంత మాట్లాడాలి, చెప్పాలా. 4 కొడుకులు నుండి ఒక్కడు కూడా చూడటానికి రాకపోగా ఎవరు చేయి కూడా బాగు చేపిలా. ఇంత పిల్లలు నాకు ఏం చెప్తుంది. మరి రిక్షా 32 సంవత్సరాల నుంచి తొక్కి అలాగ పెట్టావు. ఆ డబ్బు అంతా తినేసి నువ్వు చూడాలి వాళ్ళు. సొంత ఇల్లు లేదు, అద్దెంట్లోనే ఉంటాం. అంతా అప్పటి నుంచి కని పెంచి మోసి ఆ ముసలాం చనిపోయిన కానీ నీ బాధలు తప్పట్లేదా? మరి ఇప్పుడు అన్నగారు తింటావు డైలీ? వాటర్ తెచ్చుకుంటా, ఎవరైనా వచ్చే తెచ్చుకుంటామో లేదా వాటర్ వెళ్ళి 50-60 తెచ్చుకోవాలి. ఆ అన్నచందం వెళ్దామంటే జనం ఫుల్ ఉన్నారు, లైన్ లో నిల్చోవాలి. 2-3 గంటలు పెట్టింది, 2 గంటలు జనం ఉన్నారు. అన్న క్యాంటీన్లో కూడా దౌర్భాగ్యం అయిపోయింది. అంటే అన్నం పెడతా కానీ లైన్ లో నుంచోలేదు, నీకు కాళ్ళు పడిపోయినాయి కాబట్టి. నిల్చోలేదు, మోకాలు నొప్పులు. గంటసేపు నుంచి 2 గంటసేపు బయటకు రావాలి. వాళ్ళు ముసలోళ్ళు లేకుండా అచ్చంగా కుర్రోళ్ళు ఉండే. మరి ఎలా బాబాయ్ నీకు తింటాం ఈ తిండికి ఇదంతా ఎలాగా? నలుగురు కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు తలా ఒక 1000 రూపాయలు ఇచ్చిన అయిపోయింది కదా నీకు? నీకు పెన్షన్ వస్తుందా? పింఛన్ తప్పుడు పడింది ఆధార్ కార్డు మీద. తప్పుడు పడినా సరి చేస్తారు కదా వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. ఎప్పుడు పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ లో కూడా ఏదో సచివాలయంలో కంప్లైంట్లు పెడితే మేము 72 గంటల్లోనే అన్ని చేస్తామని చెప్పుకొచ్చారుగా. వయసులు మార్చరు, అర్ధరాత్రి మార్చారు కానీ వయసులు ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ ఆర్డర్ కాదు, కట్టుబడి ఖర్చు తెచ్చుకోమంటున్నారు. గవర్నమెంట్ ఆర్డర్. మీ వయసు ఎంత ఇప్పుడు? 62 ఉన్నాయి, 62, 63 ఉన్నాయి. అయినా కానీ నీకు పెన్షన్ లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ మేము ఇస్తున్నాం 72 గంటల్లో అన్ని ఇస్తున్నాము అని అన్నారుగా. బాగా అంతా అవి పెట్టుకోవాలి, ఇంతమంది చూస్తే వస్తున్నాయి. మరి ఇన్నాళ్ళు రిక్షా పెట్టావు కదా, డబ్బులు దాచి పెట్టుకుని ఆటో లాంటిది ఏమైనా కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు కదా? రోజుకి ఎంత వస్తాయి డబ్బులు? మామూలుగా రిక్షా పెడితే ఇప్పుడు ఇప్పుడే వస్తే 100-150 రూపాయలు. అప్పుడు 200-300 వచ్చినా కూడా అన్ని తక్కువ రేట్లు సౌకర్యం ఉన్నాయి. అప్పుడు కూడా ఇంతే 100-200 అంటే. అప్పుడు కూడా ఆటోలు ఎక్కువ, ఆటో లేకపోయినా కూడా, సైకిల్ లేకపోయినా కూడా అప్పుడు కూడా అలాగే ఉంది. ఈ పిల్లలు పెంచి పెద్దోళ్ళు చేసేపాటికి సరే. ఇప్పుడు అసలు లేనే లేదు, చూసేవాడు కూడా లేడు. నీ పరిస్థితి బాగా దీన స్థితిలో ఉన్నావు బాబాయ్.
మరి ఎలా చేద్దాం అనుకుంటున్నావు తర్వాత కార్యాచరణ? ఏమైనా తిరిగి అన్నాలు తిరుగుతారు, లేకపోతే ఎక్కడ గొడవ, లేకపోతే ఎందుకు వస్తుంది అన్నం పొట్టం ఇచ్చేటో లేకపోతే 4 కొడుకులు కూడా నిన్ను చూడాల. ఆ చేతులు కాళ్ళు అన్నీ ఇదైపోయినాయి అంతా. ఇది మణికట్టు దగ్గర చెయ్యి ఇరిగినట్టున్నది. ఇది ఇరిగిపోయినట్టుందిగా. ఆడు కట్టే తీసుకుందాం రారంటే చిన్న కొడుకు మీతో ఎందుకు వస్తారా, ఈ వాసన నీ తగ్గించి అయితే ఇంటికి చూడరు నా కోట మీరెందుకు వస్తారా, పోరా పో అంటున్నాడు. ఎవడో కంటే పోరా అంటున్నారు. వాళ్ళందరూ అంటున్నారు మీ ఊళ్ళో తెచ్చుకో చూస్తాం, లేదు చూడము, మీ ఊళ్ళతో మాట్లాడాలన్నారు డాక్టర్ కానీ ఎవరన్నారు. ఎవరు రాని ఏం చేయమంటావు, ఆట ఆడిపోతే వెళ్ళి అంటాడు, ఇంకోటి వెళ్ళి అంటాడు. మమ్మల్ని ఎగరించావు, మమ్మల్ని చేసావు, అది ఇదని అంటున్నాడు. చిన్న కొడుకు జోగులు దీన్ని కూడా ప్యాకెట్ కూడా మాకు పెంచా చేసా, మమ్మ పెంచి మమ్మ పెంచింది. ఆ విశ్వాసం లేదు. రిక్షా దొక్కేవు, కన్నీళ్ళు పడ్డావు, దెబ్బలు తిన్నావు, ఎండకి వానకి తడిసి రిక్షా దొక్కి పెంచితే నా కొడక నీ దగ్గర వాసన వస్తుంది, నువ్వు నాకు అసలు నువ్వేం చేసావు నాకు అని అంటున్నాడా? ఎలాంటి సమాజంలో ఉన్నావు మనం అటైతే. బాగా మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మరి తర్వాత మంచిగా ఏదైనా గవర్నమెంట్ మంచి రిక్షా కొనిస్తే బాగుంటుందా నీకు, లేకపోతే ఆటో కొనిస్తే బాగుంటుందా? లేదు కొనిచ్చినా పర్వాలేదు, రిక్షా కొనిచ్చినా పర్వాలేదు, ఆటో కొనిచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఎందుకు ఎవరు కూలుకుంటారు, ఒక్కరి గురించి ఎవరు వస్తారు? ఉంది గవర్నమెంట్ సహాయం చేసింది నీకు. అది సరే బాబా అట్టయితే. బాబా ఏం సంగతిలో ఎలాగుంది రిక్షా? తొక్కుతున్నావు, ఎన్నాళ్ళ నుంచి తొక్కుతున్నావు? 10 సంవత్సరాలు తొక్కుతున్నావా? ఎలా ఉంది రిక్షా? ఇప్పుడు ఆటోలు బైకులు ఏమైనా వచ్చినాయి కదా? అంటే ఎక్కువ ఆశపడం 100-200 అంతే. 10 సంవత్సరాల క్రితం బాగుంది, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది, ఆటోలు లేవు సార్. రోజు 5 గంటలు తెచ్చుకున్నాం. ఇప్పుడు 200-150 అలా. కాలు దెబ్బ తగిలి ఉందాడా? కాలు అంతా ఏళ్ళు ఎన్ని పగిలిపోయినాయి. ఎన్ని రిక్షా తెచ్చుకున్నావు? ఇంట్లో పరిస్థితి ఎలాగ ఉంది, ఏంది అసలు? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మా ఆవిడ పనికి వెళ్తాడు, మా అబ్బాయి పనికి వెళ్తాడు. వాళ్ళు చూసుకోవటం మీ అబ్బాయి చూసుకుంటాడా బానే? మరి రిక్షా దొక్కాల్సిన అవసరం వచ్చింది ఈ వయసులో కూడా మీరు? మరి ఎన్నాళ్ళు కని పెంచి మోసి అన్ని చేశారు కదా, చూసుకోవట్లేదా? ఇల్లు అద్దె లేదు, మా నాన్న సంపాదించారు. మీరు రిక్షా తొక్కి ఏమైనా సంపాదించారు? మరి రిక్షా తొక్కి ఏమైనా సంపాదించారా? నేనే ఏదో నా ఖర్చు మాత్రం చూసుకుంటా. అసలు సరిగ్గా నుంచోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. ఎలా పెట్టుకున్నారు రిక్షా?